యాంకర్ స్వేచ్ఛ కేసు కొత్త మలుపు తిరిగింది. స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయి ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది, వాళ్ళ అమ్మాయిది ఇంటర్వ్యూలు చెప్తున్నారు. వాస్తవంగా అయితే గనక తాను లైంగిక వేధింపుల బాధితురాల్ని అన్నప్పుడు అమ్మాయి ఫేస్ అది చూపించకూడదు, మైనర్ అయినప్పుడు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇంటర్వ్యూ చేస్తే తప్పేం లేదు. కానీ పేరు బయట పెట్టకూడదు అట్లాంటప్పుడు. బట్ ఇప్పుడు పేరు మాట్లాడేస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. చట్ట ప్రకారం అయితే గనక అలా పేరు బయట పెట్టినప్పుడు, అట్లాగే ఆ ఫోటో పెట్టినా లేకపోతే ఇది రిలేషన్ని చూపించిన, అంటే అమ్మాయి బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని చూపించినా కూడా క్రైమ్ అవుతుంది. అది పేపర్లకైనా టీవీలకైనా యూట్యూబ్ నెట్వర్క్లకైనా దేనికైనా సరే. మరి ఇక్కడ పేర్లు చూపెట్టేస్తున్నారు, ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. అటు వాళ్ళ తాతది వీళ్ళందరికీ కూడా నడుస్తున్నాయి. అది పక్కన పెడితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే స్వేచ్ఛనే మా ఆయన్ని వేధించింది అంటూ పూర్ణచంద్రరావు భార్య స్వప్న తెర ముందుకు వచ్చింది. ఆయనతో స్వేచ్ఛ రిలేషన్ నాకు తెలుసు, స్వేచ్ఛనే అనేక సార్లు మమ్మల్ని వేధించింది, మా కుటుంబాన్ని వేధించింది. పూర్ణచంద్రరావు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబానికి కూడా నా బిడ్డ అంటే వీళ్ళకి ఒక ఆడబిడ్డ ఉంది, మా బిడ్డకి ఎట్లాంటి సేవ చేస్తున్నాడో వాళ్ళకి కూడా అట్లాగే చేసుకొచ్చాడు. మాకెట్లా బట్టలు కొన్నాడు, వాళ్ళిద్దరికి అట్లాగే బట్టలు కొనేవాడు. అంత జాగ్రత్తలు తీసుకున్నాడు. నాకు నచ్చక నేను గొడవ పడ్డప్పుడు పూర్ణచంద్రరావు నన్ను కాశీకని ఇట్లా పుణ్యక్షేత్రాలకి ఫంక్షన్స్కి తీసుకెళ్తే నాకు ఫోన్లు చేసి వేధించేది స్వేచ్ఛ. నువ్వు అసలు ఆయన ఎట్ట తీసుకెళ్తావు, వదిలిపెట్టేసేయి, ఆయనతో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఆయన నావాడు, నాకు వదిలేసేయి అంటూ గొడవ చేసేది. ఈవెన్ కాశీకి వెళ్ళినా కూడా చివరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నా ఫోన్కి ఫోన్లు చేసి వేధించేది, అంతగా వేధించేది. అయినా సరే మా ఆయన తన బాధ్యత, తను అండగా ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి అమ్మాయికి సహకరించాడు. తీరా చూస్తే ఇప్పుడు కుమార్తె వాళ్ళ అమ్మాయి వచ్చి మా ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది, ఎవరో తెర వెనక ఉండి నడిపిస్తున్నారు, మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, వాస్తవంగా నేనైతే వదిలేశాను, కానీ ఇక్కడ కుటుంబం పరంగా చూసుకోవాలన్నప్పుడు ఉండాల్సి ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఆయన మీద ఈ అబాండాలు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటూ తాజాగా చేసినటువంటి వీడియో ఇప్పుడు సరికొత్తదైంది. వాస్తవంగా ఎవరిదో వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి న్యూస్ని ప్రజెంట్ చేసేటటువంటి ప్రజెంటర్లు, జర్నలిస్టుల యొక్క కుటుంబ జీవితమే ఇప్పుడు న్యూస్గా మారడం ఒక ఎత్తు అయితే, నైతికత అనైతికత అన్నటువంటి చర్చ పతాక స్థాయికి చేరుతోంది. పెళ్లి విడాకులు అది ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె ఇష్టం. బట్ పిల్లలు ఉన్నటువంటి తండ్రితో సహజీవనం, ఆయనకి తెలిసి తప్పు జరిగింది, అదే సందర్భంలో ఈమెకి తెలిసి తప్పు జరిగింది. బట్ చట్ట ప్రకారం అది తప్పు కాదు, అంతవరకు ఏమీ చేయడానికి లేదు ఇవాళ ఉన్నటువంటి కోర్టు తీర్పుల నేపథ్యంలో. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేసు నేపథ్యంలోనే ఏదైతే ఆడపిల్ల పట్ల బ్యాడ్ టచ్ లాంటి కేసు తర్వాతనే ఇది కొత్త మలుపులు తిరుగుతోంది.